స్వాగతం టు అనదర్ వీడియో ఆఫ్ బ్లాక్ లవర్. మీ అందరు తెలిసిందే ప్రీవియస్ చాప్టర్‌లో మన జీనాన్ యూనో చేతిలో ఓడిపోయాడు. అలా అని ఫైట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. స్టిల్ మన మోరిస్ ఇంకా బ్రతికే ఉన్నాడు. పైగా తను అండర్ వరల్డ్ యొక్క సెకండ్ గేట్‌ని కూడా ఓపెన్ చేశాడు. ఇంక అందులో నుంచి చాలా డీమన్స్ అయితే బయటికి వచ్చాయి. ఈ చాప్టర్ చాలా క్రేజీగా ఉండబోతుంది. మీరైతే ఎండ్ వరకు చూడడం మర్చిపోమాకండి. సో ఇంకేం తెచ్చుకున్న నెక్స్ట్ వీడియో కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అరిగాతో ఇంకేం తెచ్చకుండా నెక్స్ట్ వీడియో. సో ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకి జీనాన్ యొక్క లాస్ట్ గ్లిమ్స్ ని అయితే చూపిస్తారు. ఇక్కడ మనోడు బాధపడుతూ ఉంటాడు. తను యూనోకి చెప్తాడు, అసలు నేను స్టార్టింగ్ లో నిన్ను కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఒకటే ఫీలింగ్ ఉంది, అసలు నీకు నాకు డిఫరెన్స్ ఏంటి అని చెప్పి తను అడుగుతాడు. ఆ మాట విని మన యూనోకి అంతగేం అర్థం కాదు. మన యూనో చెప్తాడు, ఐ డోంట్ నో, నేను ఇంకా మా ఫ్రెండ్ యొక్క ప్రామిస్ మధ్యలోనే ఉన్నాను, నేను తనకు ఒక ప్రామిస్ చేశానని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన జీనాన్ ఎలన్ చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటాడు. ఇక్కడ మన ఎలన్ చెప్పాడు, నువ్వు నేను రైవల్స్, మనం ఇద్దరం ఎలాగైనా కలిసి కమాండర్ ఆఫ్ చీఫ్ అవ్వాలి, కానీ ముందుగా నేనే అవుతానని చెప్పి ఇక్కడ మన ఎలన్ తనకి చెప్పిండు. కానీ మన జీనాన్ తన ఫ్రెండ్ కి ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాడు. పైగా తన చేతురాల తన ఫ్రెండ్ ని చంపుకున్నాడు. సో ఇదే మన జీనాన్ కి ఇంకా యూనోకి ఉన్న డిఫరెంట్. ఇక్కడ మన జీనాన్ అది ఆలోచిస్తూనే చనిపోయాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన కెప్టెన్ నాష్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన కెప్టెన్ నాష్ ఆస్తాకి చెప్తాడు అనమాట, యూనో జీనాన్ ని డిఫీట్ చేశాడని చెప్పి. ఆ మాట విని మన ఆస్తా కూడా హ్యాపీగానే ఫీల్ అవుతాడు. కానీ మీరు ఇది గుర్తు పెట్టుకోండి, మన డార్క్ ట్రైన్ మెంబర్స్ ని ఆపడం మన మ్యాజిక్ నైట్స్ యొక్క మెయిన్ టార్గెట్ కాదు. మన మ్యాజిక్ నైట్స్ యొక్క మెయిన్ టార్గెట్ ఈ కాలిఫాత్ ని ఆపడం. కానీ ఇక్కడ ఈ కాలిఫాత్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. పైగా అండర్ వరల్డ్ యొక్క సెకండ్ గేట్ కూడా ఓపెన్ అయిపోయింది. ఇంకా దాంట్లో నుంచి చాలా డీమన్స్ కూడా బయటికి వస్తున్నాయి. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకి క్లోవర్ కింగ్డమ్ వైపుకి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన విజర్డ్ కింగ్ జూలియస్ ని కూడా మనం చూసుకోవచ్చు. తను ఇక్కడ అనుకుంటూ ఉన్నాడు, సంథింగ్ ఈజ్ రాంగ్, ఇక్కడ ఏదో తేడాగా జరుగుతుంది, ఏదో జరగబోతుంది అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే సీన్ షిఫ్ట్ చేసి మోరిస్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మనం క్రోడల్ పికాక్స్ కెప్టెన్ దొరతని కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం తిను మోరిస్ తో ఫైట్ చేస్తూ ఉండిద్ది. బై ద వే తిను మన నాష్ యొక్క డెవిల్ ని ఉపయోగించి ఇక్కడికి వచ్చింది అనమాట. ఇక్కడ మనం మోరిస్ కూడా చెప్తాడు, నా యొక్క మ్యాజిక్ ఇప్పుడు ఒక డెవిల్ తో కంబైన్ అయింది, సో హీ కెన్ ఇంటర్ఫియర్ ఇన్ కాన్సెప్ట్. సో నీ యొక్క డ్రీమ్ మ్యాజిక్ అయితే నా దగ్గర పని చేయదు, బట్ స్టిల్ ఇంకా చాలా గేటులు ఓపెన్ అవ్వాలి కాబట్టి అంతవరకు నేను మీ అందరితో ఆడుకుంటానని చెప్పి ఇక్కడ మన మోరిస్ అంటాడు. కానీ మీరు ఈ ప్యానల్ లో చూసుకుంటే మన మోరిస్ పక్కనే లోటస్ కూడా ఉంటాడు. సో మన లోటస్ కి మోరిస్ చెప్తాడు, చూడు తమ్ముడు, ఇందాక నువ్వు నన్ను బిట్టర్ చేసి వెళ్ళిపోయావు, ఒకవేళ ఇప్పుడు మళ్ళీ నా టీమ్ లో వచ్చేస్తే నిన్ను వదిలేస్తా, మన ఇద్దరం కలిసి పని చేద్దామని చెప్పి తను చెప్తాడు. దానికి రిప్లై ఇస్తూ మన లోటస్ చెప్తాడు, అన్ఫార్చునేట్లీ నేను అలా చేయలేను, నాకు అనిపిస్తుంది నువ్వు క్రియేట్ చేసే ఆ వరల్డ్ లో నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండదని అని చెప్పి తను అంటాడు. దానికి నవ్వుతూ మన మోరిస్ చెప్తాడు, ఓ ఫ్యామిలీ సెంటిమెంటా, అలాంటివి నా టీమ్ లో వర్కౌట్ అవ్వవు, ఎందుకంటే నేను ద సుప్రీం డెవిల్ లూసిఫర్ యొక్క మెసెంజర్ అని చెప్పి తను అంటాడు. ఇంకా మీరు పైన చూసుకుంటే మనోడు తల మీద ఒక మౌత్ అపియర్ అయింది. ఇంకా మౌత్ చెప్పిద్ది, అన్లైక్ డాంటే నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుసు మోరిస్. పైగా మెగికోలా కూడా అనుకుంది తను చేసే ప్లాన్స్ ఎవ్వరికి తెలియవని, బట్ స్టిల్ నాకు ఆ ప్లాన్స్ అని తెలుసు. ఒక రకంగా దాన్ని మనం ఫెయిల్ టెస్ట్ అని కూడా అనొచ్చు, అది ఒక ట్రయల్ టెస్ట్ మాత్రమే. పైగా అండర్ వరల్డ్ యొక్క సెకండ్ గేట్ కూడా కంప్లీట్ గా ఓపెన్ అయిపోవడానికి వెళ్ళింది కాబట్టి నేను తొందరలోనే ఈ వరల్డ్ కి వచ్చేస్తానని చెప్పి ఇక్కడ మన లూసిఫర్ అంటూ ఉంటాడు. ఇక్కడ మనకు ఒక మెయిన్ విషయం తెలిసిద్ది, ఈ లూసిఫర్ ఉన్నాడు కదా, తిను డాక్టర్ మెంబర్స్ కి తెలియకుండా మన లూసిఫర్ తన ఓన్ మ్యాజిక్ నే పెట్టి ఈ కాలిఫత్ యొక్క ట్రీని క్రియేట్ చేసింది అనమాట. అంటే దీనికి మన డాక్టర్ మెంబర్స్ కి అసలు సంబంధమే లేదు. అసలు ఇక్కడ ఈ లూసిఫర్ గడు ఏం చేసిందో మీ అందరికి సింపుల్ గా చెప్తా, సో మీరందరూ జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ మన లూసిఫర్ ఈ డాక్టర్ మెంబర్స్ కి ఒక మిషన్ ఇచ్చిండు. ఆ మిషన్ కెప్టెన్ యామిని ఇంకా వెంజర్స్ ని తీసుకురామని. సో ఈ డాక్టర్ మెంబర్స్ దాన్ని కంప్లీట్ కూడా చేశారు. సో దాంతో వీళ్ళ మిషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మన లూసిఫర్ యొక్క సెకండ్ ప్లాన్ వచ్చేసి ఈ కాలిఫర్త్ అంటే డాక్టర్ మెంబర్స్ తో కలిసి ఈ కాలిఫర్త్ ని తను క్రియేట్ చేసిండు. దేనికంటే అండర్ వరల్డ్ యొక్క గేట్స్ ని ఓపెన్ చేయడానికి. ఇక్కడ మన నాష్ కూడా అదే చెప్పిండు, అండర్ వరల్డ్ యొక్క గేట్స్ ని ఆపాలంటే ఫస్ట్ మనం వెళ్ళి డాక్టర్ మెంబర్స్ ని డిఫీట్ చేస్తే ఈ ప్రాసెస్ స్లో అయిపోయింది, దాని తర్వాత వెళ్ళి మనం మోరిస్ ని డిఫీట్ చేయొచ్చు అని చెప్పి తను అన్నాడు. కానీ గైస్ ఇది మొత్తం తప్పు అన్నమాట. మన నాష్ చెప్పింది మొత్తం తప్పు. ఇక్కడ నిజానికి ఈ గేట్స్ ని ఓపెన్ చేస్తుంది మన డాక్టర్ మెంబర్సే కాదు. ఇక్కడ లిటరల్లీ వాళ్ళకి ఇంకి కాలిఫర్ 3కి సంబంధమే లేదు. వాళ్ళని డిఫీట్ చేస్తే ఈ
ప్రాసెస్ స్లో అవ్వదు. ఎందుకంటే ఈ ప్రాసెస్‌ని మెయిన్ కంటిన్యూ చేస్తుంది మన లూసిఫర్ అంటే ఈ డెవిల్. ఇక్కడ ఇండైరెక్ట్‌లీ ఈ లూసిఫర్ అయితే ఈ ప్రాసెస్‌కి ఏమవ్వకుండా ఉండాలి, ఇక్కడికి ఎవరు రాకూడదని చెప్పి ఈ 3 డార్క్ ట్రైబ్ మెంబర్స్‌ని 3 చోట్లకి పంపించాడన్నమాట మన లూసిఫర్. ఎందుకంటే జస్ట్ ఈ మ్యాజిక్ నైట్స్ యొక్క టైం వేస్ట్ అవ్వడానికి ఇలా చేసిండు. ఇది వర్కౌట్ కూడా అయింది. సో బ్యాక్ టు చాప్టర్. దీని తర్వాత మన మోరిస్ తన రిజరెక్షన్ మ్యాజిక్ ని ఉపయోగించి ఒక ఆపరేషన్ ని స్టార్ట్ చేస్తాడు. దీంతో ఏమైందంటే మన మోరిస్ వెనకాల ఒక క్రీపీ డీమన్ అయితే అపియర్ అయింది. కానీ అప్పుడే మోరిస్ ముందు నుంచి వీఆర్ హియర్ టు సేవ్ యూ కెప్టెన్ అని చెప్పి ఒక అరుపు వచ్చింది. ఇది ఎవరో కాదు, మన బ్లాక్ బుల్స్. వాళ్ళు లిటరల్లీ మొత్తం పగలగొట్టుకుంటూ వాళ్ళ యొక్క బేస్ నేసుకుని ఇక్కడికి వచ్చేసారు. అది చూసి మన మోరిస్ ఇంకా లూసిఫర్ డీమన్ అయితే ఇద్దరు మాట్లాడుకుంటారు అనమాట. వీళ్ళ టీమ్ లోనే 2 ఆర్కెన్ స్టేజ్ వాళ్ళు ఉన్నారు. సో మనకు కొంచెం టైం పాస్ అయ్యిద్దని చెప్పి వీళ్ళిద్దరూ అటాక్ చేయడానికి వెళ్తారు. మీరు ఈ ప్యానల్ లో కూడా చూసుకోవచ్చు, ఇక్కడ మన మోరిస్ యొక్క చేతులు అయితే చాలా పెద్దగా మారిపోయాయి. ఇంకా దాంతోనే తను బ్లాక్ బుల్స్ మీదకి అటాక్ చేయడానికి వెళ్తాడు. ఈ ప్యానల్ లో కూడా చూసుకోవచ్చు, ఇక్కడ మన మోరిస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు అనమాట. చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు. ఎందుకంటే తన మ్యాజిక్ దేన్ని టచ్ చేసినా అది డిస్ట్రాయ్ అయిపోయింది. సో తను అంత కాన్ఫిడెంట్ గా ఉంటాడు. కానీ మన మోరిస్ కి తెలియనిది ఏంటంటే మన బ్లాక్ బుల్స్ లో ఒక ట్రాన్స్మ్యూటేషన్ మ్యాజిక్ యూజర్ ఉన్నాడు. తనే మన గ్రే. ఇక్కడ లిటరలీ మన గ్రే తన మ్యాజిక్ ని ఫ్లవర్స్ లాగా మార్చేస్తాడు అన్నమాట. ఇది చూసి మన మోరిస్ షాక్ అయిపోతాడు. ఇక్కడ ఏం జరిగిందంటే స్టార్టింగ్ లో మన గ్రే ఎప్పుడు తను ట్రాన్స్ఫర్మేషన్ మ్యాజిక్ ని ఉపయోగించగలదని చెప్పి తను అనుకునేది. కానీ నిజానికి ట్రాన్స్ఫర్మేషన్ మ్యాజిక్ అనేది జస్ట్ దాని యొక్క లుక్స్ ని చేంజ్ చేయగలదు, అంటే ఒక భ్రమని క్రియేట్ చేయగలదు. కానీ ఇక్కడ మన గ్రే ఒక ఆబ్జెక్ట్ యొక్క స్ట్రక్చర్ ని చేంజ్ చేయగలదు. ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ మ్యాజిక్ కిందైతే రాదు. ఒకవేళ నాకు ఏదైనా పేరు పెట్టాలనుకుంటే దీన్ని నేను ట్రాన్స్మ్యూటేషన్ మ్యాజిక్ అని పెడతానని చెప్పి అప్పుడు ఆ డాక్టర్ చెప్పిండు. సో మన గ్రే కూడా ఆ పేరుతోనే ఈ అటాక్ చేసిద్ది. కానీ ముందున్న మన మోరిస్ చెప్తాడు, సరే అయితే నా ఒక్క అటాక్ ని ఆపావు, కానీ నా ఎన్ని అటాక్స్ ని ఆపగలవా అని చెప్పి ఇంకా చాలా అటాక్స్ చేస్తాడు. ఇన్ని అటాక్స్ చూసి మన గ్రే ఇక్కడ సిగ్గుపడిపోయింది. తను ఇక్కడ మాట్లాడలేదు. ఇది మొత్తం చూసి మన గాస్ చెప్తాడు, ఇప్పుడు సిగ్గుపడడం ఆపు, అసలు ఇది మొత్తం నువ్వు ఏం ఆలోచించమాక జస్ట్ నా కళ్ళల్లో చూడు అని చెప్పి మన గాస్ తన మ్యాజిక్ ని ఆన్ చేస్తాడు. దాంతో మన గ్రే యొక్క చాలా క్లోన్స్ ఒకేసారి అపియర్ అవుతాయి. ఇలా మన గోస్ తన మిర్రర్ మ్యాజిక్ ని ఉపయోగించి చేసిండు అండ్ ఇది వర్కౌట్ కూడా అయింది. ఇక్కడ మన గ్రే వెంటనే ఆ అటాక్స్ అన్నిటిని ఫ్లవర్ లాగా మార్చేసిద్ది. ఇది మన మోరిస్ చూసి అసలు ఇది కాదు, మీకు ఇంకొక మస్త్ అటాక్ చూపిస్తానని చెప్పి గ్రావిటీ మ్యాజిక్ ప్రెజెన్స్ ఆఫ్ డీమన్ కింగ్ ని ఉపయోగిస్తాడు. దాంతో మన బ్లాక్ బుల్ యొక్క బేస్ కూడా కింద పడిపోయింది. ఈ అటాక్ చాలా దారుణంగా ఉండిద్ది, మీ అందరు తెలిసిందే. కానీ గైస్ ఇక్కడే మనకి అతి పెద్ద ట్విస్ట్ ని రివీల్ చేయబోతున్నారు. ఇది చాలా బ్యాడ్ యాస్ గా ఉండిద్ది. ఇక్కడ మన హెన్రీ ఉన్నాడు కదా, తను మనసులో అనుకుంటూ ఉంటాడు, నేను ఇప్పుడు ఎవరికి హెల్ప్ చేయలేకపోతున్నానని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇక్కడ డార్క్ ట్రైడ్ మెంబర్స్ కెప్టెన్ యామిని కిడ్నాప్ చేసిన తర్వాత మన జోర్డన్ వస్తాడు అన్నమాట. ఇంకా తను వచ్చి చెప్తాడు, నేను వచ్చేసా, ఇప్పుడు నేను మొత్తం సాల్వ్ చేస్తా, పదండి కెప్టెన్ యామిని కాపాడదామని చెప్పి తను అంటాడు. కానీ మనోళ్ళందరికీ ఏం అర్థం కాదనమాట. ఎందుకంటే ఎప్పుడులాగే మన జోర్డన్ చాలా మెల్లిగా మాట్లాడతాడు. అందుకని తన మాటలు ఏం మనోళ్ళకి వినపడదు. కానీ నేను మీ అందరికి చెప్తున్నా వినండి. ఇక్కడ మన జోర్డన్ ఉన్నాడు కదా, తను 6 months వరకు ట్రైనింగ్ చేసి తన యొక్క కర్స్ ని ఎలా మెడిసిన్ గా మార్చాలో నేర్చుకున్నాడు. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనోడు ఒక కర్స్ ని కూడా పవర్ లా మార్చగలడు. సో ఇప్పుడు మన జోర్డన్ ప్రెజెంట్ లో వచ్చి హెన్రీ మీద తన చేయిస్తాడు. దాంతో మన హెన్రీ యొక్క కర్స్ తన పవర్ లా మారిపోయింది. అంటే మన హెన్రీ ఇప్పుడు చూస్ చేసుకోగలడు ఎవరి దగ్గర వాళ్ళ మ్యాజిక్ ని తీసుకోవాలో మనోడు చూస్ చేసుకోగలడు. ఇప్పుడు మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే మన హెన్రీ యొక్క కర్స్ ఏంటిది, తన దగ్గరికి ఎవరు వెళ్ళినా వాళ్ళ యొక్క మ్యాజిక్ ని మనోడు డ్రా చేస్తాడు అనమాట, అంటే పీల్ చేసుకుంటాడు. ఇది ఒక కర్స్, తన పవర్ అయితే కాదు. అలాంటిది ఇప్పుడు మన జార్డన్ యొక్క హెల్ప్ వల్ల తను ఆ కర్స్ ని తనకు అనుకూలంగా తను కంట్రోల్ చేయగలడు. సో ఇదే ఉపయోగించి తను మోరిస్ దగ్గర నుంచి తన పవర్స్ మొత్తాన్ని లాక్కుంటాడు అనమాట. పైగా మోరిస్ యొక్క పవర్స్ ని ఉపయోగించి బ్లాక్ బుల్స్ యొక్క బేస్ ని పైకి లేపి మోరిస్ మీద ఒక పవర్ఫుల్ అటాక్ చేస్తాడు. దాంతో మన మోరిస్ అనుకుంటాడు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఐ ఆమ్ ద వన్ హూ సపోజ్ టు బి స్ట్రాంగ్ హియర్, అలాంటిది నేను ఇక్కడ ఓడిపోను, మీ అందరిని నేనే డిఫీట్ చేస్తానని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే మన ఆస్థా వచ్చి ఒక పవర్ఫుల్ కిక్ కొట్టి చెప్తాడు, నువ్వు ఒక ఫైనల్ డెవిల్ హోస్ట్ అయినా సరే లేకపోతే నువ్వు ఒక మ్యాజిక్ నైట్ అయినా సరే, ఐ డోంట్ కేర్, ఇట్ డజంట్ మ్యాటర్, మాకు కావాల్సింది మా కెప్టెన్, సో మా కెప్టెన్ ని తిరిగి మాకు ఇవ్వు అని చెప్పి వాళ్ళందరూ అడుగుతారు. ఇంకింతటితో ఈ వీడియో అయితే
అయిపోయింది. నాకు తెలిసి ఈ వీడియో కొంచెం చిన్నగా ఉందని. కానీ నేను మన యానిమే తెలుగు క్రియేటర్స్ అందరితో కలిసి ఒక వీడియో ప్లాన్ చేస్తున్నా. ఒక స్పెషల్ వీడియో. బట్ ఆ వీడియో చేయడానికి నాకు కొంచెం టైం కావాలి. సో, అందుకనే వీడియో కొంచెం చిన్నగా చేస్తున్నా. ఐ హోప్ యూ గైస్ కెన్ అండర్‌స్టాండ్. బట్ ఆ వీడియో మాత్రం చాలా బాగుండబోతుంది. మీరైతే వెయిట్ చేయండి ఆ వీడియో కోసం. మేబీ తొందరలోనే వచ్చిద్ది. ఇంక ఈ వీడియో అయితే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చినుంటది. నచ్చితే మాత్రం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోమాకండి. ఇంక వీడియో అయితే ఇంతవరకు మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.